హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంతరంగాలు డబుల్ ఎయిట్ ఛానల్. ప్రేమ అనేది జీవితాన్ని మార్చే శక్తి. అది పెళ్లిగా మారకపోయినా మన హృదయంలో ఆ ప్రేమ ఒక తీయని గాథగా మిగిలిపోతుంది. ప్రేమకు ఓ ముగింపు అవసరం లేదు. ఒకరు దూరం అయ్యాక మిగిలేది గుర్తులే. అవి బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజమైన ప్రేమకు గుర్తు. ప్రేమ, బాధ, నమ్మకం, కుటుంబ కథ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కథ మరొకరికి చేరువవుతుంది. సరే, ఈరోజు కథ ఏంటో మరి తెలుసుకుందామా? ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో రాహుల్కి అన్వితను చూసిన క్షణం నుంచి ఒక కొత్త ప్రపంచం మొదలయ్యింది. అది ప్రేమ, ఆకర్షణ. మొదట ఏం అర్థం కాలేదు రాహుల్కి, కానీ రోజురోజుకి అతని చూపులు ఆమె వైపు వాలిపోతున్నాయి. గుండె చప్పుడు మారిపోయింది. అన్విత హాస్యంగా, తెలివిగా, స్పష్టతగా మాట్లాడే అమ్మాయి. అన్వితకి చాలా ధైర్యం ఎక్కువ. తన కలల్ని ఆకాశంలో ఎగరేసేంత ధైర్యం ఉన్నది ఆమెకి. రాహుల్ ఆమె ప్రాక్టికల్గా బతకడాన్ని చాలా మెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్య నెమ్మదిగా పరిచయం పెరిగి అది కొంత ప్రేమగా మారింది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ జీవితంలో ఉన్నది పుస్తకాలు, కళలు, ప్రేమ, చదువు. ఇది మాత్రమే. ఇంకో ఆలోచన అంటూ ఉండేది కాదు. ఆమె రాహుల్ని ప్రేమగా రాహు అని పిలుస్తూ ఉండేది. నువ్వు నా వెన్నుదన్నుగా ఉండాలి అన్విత, కానీ నీ మీద ఆధారపడకూడదనిపిస్తుంది. నీతో పయనం చేయాలి, కానీ నీకు భారం కాకూడదనిపిస్తుంది అని రాహుల్ అన్వితకి చెప్పాడు. అతనికి ఆమె నిజమైన విలువ ఆ రోజే అర్థమైంది. అయితే జీవితం మారే మలుపులు ఉంటాయనుకుంటా. ఏంటో ఉన్నట్టుండి నిజంగానే జీవితంలో మలుపు మొదలయ్యింది అన్వితకి. అన్వితకు కుటుంబ బాధ్యతలు చాలా భయంకరంగా దగ్గరయ్యాయి. అన్విత తండ్రి బిజినెస్లో నష్టపోవడం వల్ల అన్విత తండ్రికి హార్ట్అటాక్ వచ్చింది. ఇంట్లో ఓ ధైర్యవంతురాలిగా నిలవాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఇదంతా చూసిన రాహుల్ కళ్ళారా చూసినప్పటికీ రాహుల్ అన్వితను అర్థం చేసుకోలేకపోయాడు. నీవు నా ప్రేమ అంటే ఏంటన్విత, ఒక్కసారి చెప్పు అని అతను అన్వితను నిలదీశాడు. ఇటువంటి సిచ్యుయేషన్లో ఆమె తేలికగా ఒక చిరునవ్వు నవ్వి కన్నీళ్లు తుడుచుకుంటూ తన మౌన ప్రేమను చెప్పింది. ప్రేమ అంటే కొన్నిసార్లు వదిలిపెట్టేయడమే రాహు. ఇది చివరిసారి వాళ్ళు కలిసిన రోజు అవుతుందని వాళ్ళిద్దరూ ఏమాత్రం అనుకోలేదు. ఎందుకంటే అన్వితకి బాధ్యతలు తన చుట్టూ ముట్టేశాయి. తనని ప్రేమలో ఏమాత్రం ముందుకు వెళ్ళడానికి వీలు లేనంతగా కాళ్ళను చుట్టేశాయి. కొన్నేళ్లు గడిచిపోయాయి. రాహుల్ ఒక ఎంఎన్సిలో ఉద్యోగం చేస్తూ బయట పగలంతా వసంతంగా, లోపల మాత్రం చాలా శూన్యంగా ఉండే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అతని ఫోన్లో అన్విత అనే నంబర్ ఇప్పటికీ తల్లిదండ్రుల లిస్టులో లేదు, కానీ గుర్తులో మాత్రం మొదటిది ఆమె. అన్వితేమో తన బాధ్యతలు చూసుకుంటూ అలా కాలం గడిపేస్తూ ఉంది. ఒకరోజు రాత్రి 11:57కి ఒక మెసేజ్ వస్తుంది రాహుల్కి. హాయ్ రాహుల్, ఒక్కసారి నీతో మాట్లాడాలనిపిస్తుందిరా. గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది రాహుల్కి ఆ మెసేజ్ చూడగానే. వెంటనే హఠాహుటిన రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాడు. రిప్లై కూడా ఇచ్చాడు, కానీ ఆ మెసేజ్ ఎవరు చూసినట్లేదని వెంటనే కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు. కొంతసేపటికి మరో మెసేజ్ వచ్చింది.
అన్విత నుంచే. నిన్ను మర్చిపోవడానికి చాలాసార్లు ప్రయత్నించాను రాహుల్. కానీ ప్రతిరోజు నన్ను నేనే ఓడించుకుంటూ పైకి నవ్వుతూ బ్రతికేస్తున్నాను. రేపు నేను పెళ్లి చేసుకుంటున్నాను రాహుల్. ఇదే ఇక నా నుంచి వచ్చే చివరి మెసేజ్ అనుకుంటున్నాను అని తన ఆఖరి మెసేజ్ను రాహుల్కు పంపింది అన్విత. ఇదే వారిద్దరి మధ్య ఆఖరి మెసేజ్. వారి ప్రేమకు సమాధి అవుతుంది అనుకోలేదు రాహుల్ ఎప్పుడు కూడా. అన్విత ఎప్పుడోకప్పుడు తన బంధాలను బాధ్యతలను పూర్తి చేసుకుని రాహుల్ దగ్గరికి వస్తుందేమో అన్న ఆశతో రాహుల్ ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ మెసేజ్ అతను మౌనంగా ఫోన్ చూసుకుంటేనే చాలా ఏళ్ళు అలా గడిపేశాడు. ఫోన్ లాక్ స్క్రీన్గా ఈ మెసేజ్ని రాహుల్ ఉంచుకున్నాడు. ఒక్కసారి నిశ్శబ్దంగా అనుకున్నాడు. ప్రేమలో హ్యాపీ ఎండింగ్ ఉండకపోవచ్చు, కానీ అది జీవితాన్ని మార్చే శాశ్వత గుర్తులా ఎప్పుడు ఒకరి మనసులో ఉండిపోతుంది కదా అని తన చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. ఇంతలో అన్విత పెళ్లి కూడా అయిపోయింది. చేసేదేమీ లేక తన ఉద్యోగ బాధ్యతలో నిమగ్నమయ్యాడు రాహుల్. కానీ మనం చూస్తున్నంతలో ఇలాంటి రాహుల్లు ఎంతమంది ఉన్నారో, తమ గుండె లోతుల్లో నిజమైన ప్రేమను ఉంచుకొని పైకి నవ్వుతూ కనిపించేవాళ్ళు. వాళ్ళకి జోహార్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.